అగో ఈరోజు మనం చేసుకుంటున్నాం ఇది చూసారా ఇవన్నీ కూరగాయల ముక్కలు ఏం చేస్తున్నాం చూడండి ఇప్పుడు చల్లగా నీటిలో వేసినాం ములక్కాయలు తీసుకున్నాం ఫస్ట్ ఏమో వంకాయలు వేసినాం ఇప్పుడు క్యారెట్లు వేసినాం తర్వాత అన్నీ కలిపి కలుపుతున్నాం ఈ కలుపుడు అయిన తర్వాత మనం అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది జరంత వెయిట్ చేయరాదే ఇప్పుడు వేసింది అయ్యి అనుకున్నాం స్వీట్ పొటాటో ఇవేమో బెండకాయ ఇది ఉల్లిపాయ టమాటా టమాటా చూసిండ్రా ఎలాగేసిండ్రో పిసుక్కుని వేయాలి డైరెక్ట్ టమాటా వేయరాదే ఇది ఇందులో గట్ల పిసికి వేయాలి వేడినీటిలో మరగబెట్టిండ్రి సరే అంత కలిపి ఉప్పు కొంచెం మీకు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు కలుపుతుండ్రి జరంత కలిపి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కారం ఉంటాయి వారం ఉంటాయి వేసుకోండి అందులో ఇప్పుడు కారం సర్రంత పసుపు పిసిగేసిన చింతపండు రసం మొత్తం కలిపి దాంట్లో వేయండి బెల్లం ఇది ఆప్షనల్ మీకు కావాలితే వేసుకోండి లేకపోతే లేదు మొత్తం కలిపి మరగబెట్టండి ఇలా మరుగుతుంటే ఒక పావు గంట మరగబెట్టి కలుపుతూ ఉండండి గీలోగా మనం ఇంకో ముచ్చట చేయాలి ఏం చేయాలంటే పప్పు ఉడకబెట్టేసేయాలి కుక్కర్లో పప్పునుందా ఇది మెత్తగా కలిపి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ మరుగుతున్న దాంట్లో ఈ పప్పు వేస్తామనుకుంటున్నారేమో అలా కాదు ఇక్కడ ముచ్చట ఇప్పుడు రివర్స్ అన్నమాట మరిగింది తీసుకొచ్చి పప్పులో వేయాలి ఇది ముచ్చట ఇందులో ఇదే స్పెషల్ ఈ వంటకి వచ్చిందా వేసేసి సరంతసేపు మళ్ళీ ఉడకబెట్టించి కలుపుతూ ఉండాలి మొత్తం ముక్కలు పప్పు అన్నీ కలిపి బాగా మరుగుపెడతా ఉండాలి ఇక ఈ కరివేపాకు కొద్దిగా ఇక్కడి నుంచి మనం కొద్దిగా ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు ఎండుమిర్చి దీన్ని ఏమంటారు తెలుసా పప్పుసారు మసాలా సాంబార్ మసాలా అన్నారు గరం మసాలా అన్నారు ఇది పప్పుసారు మసాలా ఇది వేసి మొత్తం గ్రైండ్ చేసుకుని ఇలా తీసుకుని ఒక స్పూను దానికి సరిపడినాక మీకు ఎంత కావాలితే అంత పప్పుచారులో వేసుకోండి బాగా కలుపుండ్రి ఇది బాగా ఎంత మరిగితే అంత రుచి మీకు కావాల్సినంత సేపు కలుపుంటారు అలాగా సాల్ట్ మళ్ళీ వేసుకోండి చెక్ చేసుకోండి చూసుకొని వేసుకోండి కలుపుకుంటూ ఉండండి అట్లా కలిపి 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 చూసుకుంటూ ఉండండి ముక్కలు ఇడిపోకుండా కలుపుండ్రి మొత్తం ఒకేసారి కలుపుకోండి ఇప్పుడు సైడ్ స్టఫింగ్స్ చూసుకోండి వడియాలు కొద్ది నూనె అందులో వడియాలు ఇదేంది ఇది వడియాలే మళ్ళీ వడియాలు కొన్ని వేసినాం పప్పుసారులోకి ఇంకో ఈ చల్లమిరపకాయలు కొద్దిగా వేపుకొని వడియాలు ఇవన్నీ నంచుకు తినడానికి అందులోకి ఈ మిర్చిలు కొన్ని వేపుకొని పక్కన పెట్టుకోండి ఆ వడియాలు కొన్ని అన్నీ వేపుకొని పక్కన ఎందుకు వడియాలు ఇక్కడ వేపినామని చెప్తాం ఇప్పుడు పప్పు చారులోకి తాలింపు వేయాలి కదా ఇది ఈ నూనెలోనే తాలింపు వేయాలి ఎందుకంటే ఆ వడియాలు ఆ మిరప మంచి టేస్ట్ వస్తాయి ఈ తాలింపు గింజలు కొన్ని వేసుకొని పప్పు చారులోకి సరిపడా ఇవన్నీ వేసి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి కలుపుకొని ఎండుమిర్చి కాసంత కలుపుకొని లాస్ట్లో కరివేపాకు కొంచెంగా వేసి తిప్పి ఇదేందో తెలుసా పౌడర్లా కనబడుతుంది పౌడర్ కాదే ఇది హింగు అంటే ఇంగువ డబ్బా హింగు పౌడర్ ఇంగువ లేదు కాబట్టి హింగు పౌడర్ వేసాం కొద్దిగా వేసాం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ తాలింపు మళ్ళీ పప్పుసార్లు వేయాలి ఇదే ఈ వంటకి హైలైట్ లాస్ట్లో వేసి మొత్తం అంతా వేసి దాని మీద మూత పెట్టి కాసేపు అలాగా ఉంచి కలిపేసి చల్లారనివ్వాలి ఇది ఈ విధంగా ఉంటుంది చల్లారనికి లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసి సరంతసేపు అలా ఉంచేసి కొద్దిగా కలిపి అంతే.
ఇక ఇప్పుడు మూత పెట్టుండ్రి, కాసేపు అలా ఉంచుండ్రి మొత్తం చల్లబరి దాకా. ఈలోగా మనం ఒకసారి గార్డెన్లోకి వెళ్ళేసి వచ్చిద్దాం. ఇది ఆకుకూరలు, పాలకూర మా గార్డెన్లో వేసింది. ఒకసారి చూడండి ఎలాగ వేసాము. పాలకూర అన్ని చిన్న చిన్న తొట్టిల్లో అన్నిట్లో వేసాం. చూపిస్తాం చూడండి. ఇది మా గార్డెన్ అన్నమాట. ఇందులో ఈ ఆకుకూరలు తీసుకొని మేము వండుకొని తింటాం. ఇంక ఇప్పుడు ఆ చల్లారిపోయిన పప్పుచారుని కొద్దిగా అటు ఇటు కలుపుకొని, మనకి ముక్కలు ముక్కలు ఏం కావాలన్నీ అన్నం తీసుకుని అందులో వేసుకొని కొద్దిగా టేస్ట్ చేయండి. చూసారా ప్లేట్లోని మిరపకాయలు, వడియాలు అవి నంచుకొని ఈ సాంబార్ ఇది పప్పుచారు వేసుకుని జర్రంత బిగించి అది చూస్తున్నారుగా స్వీట్ పొటాటో ముక్క. ఇవన్నీ వేసినాం కాబట్టి పప్పుచారు రుచి. ఓకే, ఉంటా.